ఆడబిడ్డగా తోబుట్టువుగా ఆదరించి గెలిపించాలని ఒక్క అవకాశం ఇచ్చి లోక్సభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. గడప గడపకు వెళ్లి ప్రచారం చేపట్టారు. పార్టీ 6 గ్యారంటీ హామీలను వివరిస్తూ వారికి అవగాహన కల్పించారు. రాబోయే ఎన్నికల్లో చేయి గుర్తుకే ఓటేసి అఖండ మెజారిటీతో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఉమ్మడి జిల్లా చరిత్రలో కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా మహిళకు సీటు కేటాయించిందని గుర్తు చేశారు. ఒక పేదింటి బిడ్డగా పేదలు సామాన్యుల కష్టాలు తెలిసిన దానిగా తాను ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. ప్రజల గొంతుకై చట్టసభలో నినదిస్తానన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి హక్కుల కోసం పోరాటం చేస్తానని తెలిపారు. ఈ ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది. ఎక్కడికి వెళ్లినా ఓటర్లు ఆమెను హక్కును చేర్చుకుని ఆదరించడం కనిపించింది. మొదటిసారిగా మహిళకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒకసారి అవకాశం కంటెస్ట్ చేసిన మాకు తెలుసు అన్నీ. ఈరోజు ఆదిలాబాద్ టౌన్ లో మరి గౌరవనీయులు సోదరుడు మరి ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డులు అన్ని వాళ్ళు కూడా మేము తిరగడం జరుగుతుంది. ఈ వార్డులలో ప్రజలందరూ కూడా ఆస్వాదించి హక్కును చేర్చుకొని రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మేము గెలిపించుకుంటాం. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ బీజేపీలు పరిపాలన చేశాయి కాబట్టి వాటి వల్ల మాకు ఒరిగిందేమీ లేదు. ఈవెన్ బీజేపీ ప్రభుత్వం మాకు అక్షంతలు తప్ప మాకు అభివృద్ధి ఏమి చేయలేదు ఈ ప్రాంతానికి. కాబట్టి మేము ఏమీ కూడా ఆలోచించకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించుకుంటాం. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఒక ఆదివాసీ